హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, ఒకరోజు వర్ష ఉదయాన్నే గుడికి వెళ్ళి పూజ చేసుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ పంతులు గారి చేత పూజ చేయించిన తర్వాత వర్ష దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. స్వామి, ఇన్ని రోజులు నాకంటూ ఎవరూ లేరనుకున్నాను. ఈ ప్రపంచంలో మా అక్క తప్ప నాకెవ్వరూ లేరని ఇన్ని రోజులు అనుకున్నాను. కానీ నాకంటూ రక్త సంబంధికులు ఉన్నారు అని తెలిసాక నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు నా వాళ్ళు క్షేమంగా ఉండేలా, సంతోషంగా ఉండేలా చూడు స్వామి అని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత వర్ష వస్తూ ఉంటే ఇంతలోనే శంకర్ పూర్ణ కూడా గుడికి వస్తూ ఉంటారు. శంకర్ పూర్ణ అలా కలిసి గుడికి రావడాన్ని చూసి వర్ష చాలా సంతోషపడుతుంది. ఇక వాళ్ళ నానమ్మ తాతయ్యని అలా చూసినందుకు వర్ష మురిసిపోతూ ఉంటుంది. తాతయ్య, నానమ్మ, మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే మీ దగ్గరికి వచ్చేసి నేనే మీ మనవరాల్ని అని చెప్పాలని ఉంది, మీ ప్రేమని పొందాలని ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడే మీ ముందుకి రాలేకపోతున్నాను అని వర్ష అనుకొని ఇక చాటుగా ఉండి శంకరప్రసాద్ పూర్ణనే గమనిస్తూ ఉంటుంది. ఇక శంకర్ గుళ్ళోకి వచ్చిన తర్వాత పంతులు గారు అక్కడికి వస్తారు. ఇక శంకర్తో, చెప్పండి, ఎవరి పేరు మీద అర్చన చేయమంటారు అని అంటాడు. అప్పుడు శంకర్, మా మనవరాళ్ళు సమంత, వర్ష, వాళ్ళిద్దరి పేరు మీద అర్చన చేయండి పంతులు గారు. వాళ్ళు ఎక్కడ ఉన్నా సుఖంగా సంతోషంగా ఉండాలి అని చెప్పగానే పంతులు గారు సమంత, వర్ష పేర్ల మీద అర్చన చేస్తూ ఉంటారు. అది చూసి వర్ష చాలా ఎమోషనల్ అవుతుంది. నేను ఎక్కడ ఉన్నానో, ఎలా ఉన్నానో, అసలు ఉన్నానో లేనో తెలియకుండానే మీరు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు. అదే నేను మీ దగ్గరికి వస్తే ఇంకా ఎంత ప్రేమని కురిపిస్తారు అని వర్ష అనుకుంటూ ఉంటుంది. ఇక పూజ అయిపోయిన తర్వాత శంకర్ పూర్ణ ఒక చోట కూర్చొని ప్రసాదం తీసుకుంటూ ఉంటారు. ఇక వర్ష కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళనే చూస్తూ ఉంటుంది. అప్పుడే శంకర్ ఏదో విషయం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండడాన్ని పూర్ణ గమనిస్తుంది. ఇక శంకర్తో, ఏంటండి అంతలా బాధపడుతున్నారు, ఏ విషయం గురించి అని అంటే అప్పుడు శంకర్, ఇంకే విషయం ఉంటుంది పూర్ణ, మన మనవరాళ్ళ గురించి. సమంతకి పెళ్ళైనా కూడా వంశీతో కలిసి ఉండకుండా మన ఇంట్లోనే ఉంటుంది. సమంత ఎక్కడ ఉన్నా మన కళ్ళ ముందే ఉంది. కానీ మన ఈ రెండో మనవరాలు వర్ష మాత్రం ఎక్కడుందో, ఎలా ఉందో, అసలు ఉందో లేదో అని తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది పూర్ణ అని శంకర్ బాధపడుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విని పూర్ణ, మీరు బాధపడకండి, మన వర్ష ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉంటుంది. ఏదో ఒకరోజు వర్ష మన దగ్గరికి వస్తుందండి, మీరు ఆ విషయం గురించి ఆలోచించకండి అని పూర్ణ ఓదార్చుతూ ఉంటుంది. అప్పుడు శంకర్, లేదు పూర్ణ, మన మనవరాలు ఉంది అనే జాడ తెలిసినా చాలు, ఏదో ఒకరోజు మన ఇంటికి వస్తుంది అని ప్రశాంతంగా ఉంటాను. కానీ ఎలాంటి జాడ దొరకడం లేదు అని శంకర్ బాధపడుతూ ఉంటే అది చూసి వర్ష కూడా చాలా ఎమోషనల్ అవుతుంది. నన్ను క్షమించండి తాతయ్య, నేనే మీ సొంత మనవరాలు వర్ష అని తెలిసినా కూడా మీ ముందుకి రాకుండా మిమ్మల్ని ఇంతలా బాధ పెడుతున్నందుకు నన్ను క్షమించండి అని వర్ష కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత కూడా వర్ష తన రూమ్లోనే కూర్చొని శంకర్, పూర్ణ తన గురించి ఎంత బాధపడుతున్నారో గుర్తు చేసుకొని వర్ష చాలా బాధపడుతుంది. లేదు, నా వల్ల తాతయ్య, నానమ్మ అంతలా బాధపడ్డం నేను చూడలేకపోతున్నాను. అసలు నేను ఎక్కడున్నానో, ఎలా ఉన్నానో వాళ్ళు తెలియకనే కదా ఇంతలా బాధపడుతున్నారు. అందుకే నేను ఒకదాన్ని ఉన్నాను అని వాళ్ళకి తెలియాలి, అప్పుడే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. అలా తెలియాలి అంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగానే ఇంతలోనే వర్షకి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే తన ఫోన్ తీసి శంకర్కి కాల్ చేయబోతూ ఉంటుంది. ఇక వెంటనే, లేదు, నా ఫోన్ నుండి ఫోన్ చేస్తే తాతయ్య గుర్తుపడతారు, నేను బయట వేరే ఫోన్ నుండి ఫోన్ చేయడం మంచిది అని చెప్పి వర్ష బయటికి వస్తుంది. ఇక ఒక షాప్ దగ్గర
ల్యాండ్లైన్ ఫోన్ ఉండడంతో ఆ ఫోన్ నుండి శంకర్కి కాల్ చేస్తుంది. ఇక అన్నేటెడ్ నెంబర్ నుండి ఫోన్ రాగానే శంకర్ ఎవరు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. శంకర్ పిలుపు విని వర్ష చాలా ఎమోషనల్ అవుతుంది. ఇక శంకర్ మళ్ళీ హలో ఎవరు మాట్లాడరే, ఫోన్ చేసి మాట్లాడండి అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే తాతయ్య ఎలా ఉన్నారు అని అంటుంది. తాతయ్య అనే పిలుపు విని శంకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎవరు ఫోన్లో మాట్లాడేది అని అంటే అప్పుడు వర్ష నేను తాతయ్య మీ మనవరాలు వర్ష అని మాట్లాడుతున్నాను అని చెప్పగానే శంకర్ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతాడు. ఇక వెంటనే సోఫా మించి పైకి లేచి అమ్మ వర్ష ఎక్కడున్నావమ్మా, ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు వర్ష తాతయ్య నేను బాగానే ఉన్నాను, మీరు నా గురించి బెంగ పెట్టుకోవద్దు అని చెప్పగానే శంకర్ అమ్మ ఎక్కడున్నావమ్మా, మన ఇంటికి వచ్చేయి, నీ కోసం నేను మీ నానమ్మ మీ అక్క 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం రామ్మా అని శంకర్ బ్రతిమలాడుతూ ఉంటాడు. అప్పుడు వర్ష లే తాతయ్య నేను ఇప్పుడప్పుడే మన ఇంటికి రాలేను, నేను చేయవలసిన కొన్ని కార్యాలు ఉన్నాయి, ఆ పని అయిపోయిన తర్వాత మీ మనవరాలుగా మన ఇంటికి వచ్చి మీతో సంతోషంగా ఉంటాను, మనందరం కలిసి హ్యాపీగా ఉందాం, నేను ఇన్ని రోజులు మీ నుండి కోల్పోయిన ప్రేమని మీరు నా పైన కురిపించాలి అని వర్ష చాలా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విని శంకర్ అమ్మ వర్ష అలా అనకమ్మా, నీకు ఏ కష్టం వచ్చినా ఈ తాతయ్య ముందుంటాడు, మన ఇంటికి వచ్చేయమ్మా అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి పూర్ణ రాగానే ఇక శంకర్ ఫోన్లో ఎమోషనల్గా మాట్లాడడం చూసి పూర్ణ ఏంటండి ఎవరు ఫోన్లో అని అంటుంది. అప్పుడు శంకర్ పూర్ణ మన మనవరాలు వర్ష ఫోన్ చేసింది అని శంకర్ చెప్పగానే పూర్ణ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటండి మీరు అనేది, మన వర్ష ఫోన్ చేసిందా అని అంటే అప్పుడు శంకర్ అవును పూర్ణ మన ఇంటికి రమ్మంటే ఏవో కారణాలు చెప్పి రాను అంటుంది, నువ్వైనా ఒకసారి చెప్పు పూర్ణ అని శంకర్ పూర్ణకి ఫోన్ ఇస్తాడు. ఇక పూర్ణ ఫోన్ మాట్లాడుతూ అమ్మ వర్ష అని పిలుస్తుంది. ఇక అప్పుడు వర్ష ఎమోషనల్ అయి నానమ్మ ఎలా ఉన్నావు, నీ ఆరోగ్యం ఎలా ఉంది అని పలకరిస్తుంది. అది విని పూర్ణ మేమంతా బాగానే ఉన్నామమ్మా, నువ్వు ఎప్పుడైతే మన ఇంటికి వచ్చి మనతో మనందరం కలిసి ఉంటామో అప్పుడే మేమందరం హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటాం, మన ఇంటికి వచ్చేయమ్మా అని పూర్ణ అంటుంది. అప్పుడు వర్ష లేదు నానమ్మ నేను ఇప్పుడప్పుడే మన ఇంటికి రాలేను, నేను చేయవలసిన ఒక ముఖ్యమైన పని ఉంది, ఆ పని పూర్తయ్యాక నేను మన ఇంటికి వస్తాను, ఈలోపు మీరు నా గురించి ఎంతో బాధపడుతున్నారని తెలిసింది, అందుకే నేను క్షేమంగానే ఉన్నాను, త్వరలోనే మీ ముందుకు వస్తానని తెలియజేయడానికే మీకు ఫోన్ చేశాను, తాతయ్యని నా మీద బెంగ పెట్టుకోవద్దని చెప్పు నానమ్మ, మీరిద్దరూ టైంకి మందులు వేసుకొని ప్రశాంతంగా ఉండండి, త్వరలోనే మనందరం కలిసిపోతాం, సమంత వంశీలు కూడా కలిసిపోతారు అని వర్ష చెప్పగానే పూర్ణ చాలా సంతోషపడుతుంది. ఇక వెంటనే వర్ష ఫోన్ కట్ చేస్తుంది. వర్ష ఫోన్ కట్ చేసిన తర్వాత శంకర్ పూర్ణ ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఈ విధంగా వర్ష శంకర్కి ఫోన్ చేయబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.